హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువులు కుంట పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల తొలగింపు, స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2.5 నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లోని చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా 111.72 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్ 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు చెరువులు, పార్కులు, రోడ్లపై వందల కొద్దీ ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. ఆదివారం నాడు మాదాపూర్లోని సున్నం చెరువులో 40 షెడ్లు, 2 ఆర్సీసీ నిర్మాణాలు, గ్రౌండ్ ప్లస్ 4 అంతస్తుల భవనం 1, గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల భవనాలు 2టిని నేలమట్టం చేశారు. ఆయా నిర్మాణాలు 10 ఎకరాల స్థలంలో విస్తరించున్నాయి. అలాగే అమీన్పూర్లోని పెద్ద చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న ఏపీలోని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఆక్రమణలను తొలగించారు. 51.78 ఎకరాల స్థలంలో లేఅవుట్ అభివృద్ధి, చిన్న గదులు, ఇతరత్రా 24 నిర్మాణాలను కూల్చేశారు. దుండిగల్ సమీపంలోని మల్లంపేటలో కత్వా చెరువులో 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 13 విల్లాలను నేలమట్టం చేశారు. అంతకుముందు రాజేంద్రనగర్ అప్పా చెరువులో 14 భారీ షెడ్లను నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు 3.2 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుమ్మిడికుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ గత నెలలో కూల్చిన విషయం తెలిసిందే. అలాగే గండిపేట, రాజేంద్రనగర్, బూమురుఖ్ దౌలా, ఈర్లా, ఎర్రకుంట, చింతల్ చెరువు తదితర ప్రాంతాల్లోనూ ఆక్రమణలు తొలగించారు. అత్యధికంగా చింతల్ చెరువులో 54, భూమురుకు దౌలా చెరువులో 45 అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. గండిపేట చెరువు FTL పరిధిలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. ఇక శాటిలైట్ చిత్రాల ద్వారా చెరువుల కబ్జాలను ప్రాథమికంగా గుర్తొస్తున్న హైడ్రా అవి FTL పరిధిలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ షాద్నగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి వెళ్లారు. 20 ఏళ్ల క్రితం చెరువు పరిసర ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉండేవి, ప్రస్తుతం ఎంత ఎత్తు ఉన్నది అన్నది తెలిసేలా వివరాలు ఇవ్వాలని కోరారు. చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తున్న అక్రమార్కులు మట్టిపోసి చదును చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. గండిపేట, ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాల విషయంలో అదే జరిగింది. సాధారణం కంటే 8 నుంచి 15 అడుగుల మేర ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టారు. ఎక్కువ ఎత్తులో ఉన్నందున ఆ నిర్మాణాలు FTL పరిధిలోకి రావని వారు వాదిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా చెరువుల అడుగు భాగం ఎంత ఎత్తులో ఉండేది, ఇప్పుడు ఎంత ఎత్తు ఉన్నది అన్నది తెలుసుకోనున్నారు. దీని ద్వారా చెరువుల్లో పూడిక తీసి విపత్తుల నిర్వహణ చర్యలు చేపట్టవచ్చని రంగనాథ్ తెలిపారు. ఆదివారం నాడు నగరం నలుమూలల అక్రమ నిర్మాణాలతో కలకలం రేపిన హైడ్రా మరో దఫా కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పలు చెరువుల్లో ఆక్రమణలపై నిర్ధారణకు వచ్చిన గణేష్ నవరాత్రుల నేపథ్యంలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. గణేష్ నిమజ్జనాలు సాగుతున్న నేపథ్యంలో కూల్చివేతలకు పోలీసులు అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేయగలరా లేదా అని హైడ్రా ఆలోచిస్తోంది. దీనిపై ఇప్పటికే పోలీసు వర్గాలతో మాట్లాడినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. పోలీసులు సిబ్బంది అవసరమైన మేర అందుబాటులో ఉంటే వీకెండ్లో కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం గణేష్ నిమజ్జనాలు పూర్తయిన తర్వాతే కూల్చివేతలు మళ్లీ మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.